శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో కుంభరాశి వారికి సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల యొక్క స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ప్రారంభం నుండి 1 జూన్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. రాశిత్రయ సంచారం ఉంది ఈ సంవత్సరము. ఇక శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభం, కేతువు సింహం. ఇలా గ్రహస్థితి ఉంది. అయితే ఈ కుంభరాశి వారికి ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ఫలితం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు పంచమ, షష్టమ, సప్తమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే గురువు యొక్క అనుకూలత ఎక్కువ ఉంది. పంచమ స్థానంలో అనుకూలంగా, షష్టమ స్థానంలో ప్రతికూలంగా, సప్తమ స్థానంలో మళ్ళీ అనుకూలంగా ఈ సంచారము ఉంటుంది. గురువు యొక్క అనుకూలత బాగా ఉంది. ప్రారంభం నుండి పంచమ స్థానంలో 1 జూన్ వరకు ఉన్నాడు కనుక ఈ సమయంలో మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ కారణంలో మీకు బాగా కలిసి వస్తుంది అనంటే, విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. చదువు లోపల రాణిస్తారు. మంచి సంస్థ లోపల వాళ్ళు అడ్మిషన్ పొందుతారు. ప్రారంభించినటువంటి పనుల లోపల అనుకూలత ఏర్పడుతుంది. సమయంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. పంచమ స్థానం ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు కూడాను చేస్తారు. యువతకు, ప్రేమికులకు కూడాను ఈ సంవత్సరము ఈ ప్రారంభంలో జూన్ వరకు చాలా అనుకూలమైనటువంటి సమయము. పెద్దల యొక్క అనుగ్రహం కూడాను బాగా లభిస్తుంది. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ పంచమంలో గురువు సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. భర్త యొక్క సహాయము చాలా మీకు సంతృప్తికరంగా ఉంటుంది. ఇలా అన్ని విషయాల లోపల, అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను జూన్ 1 వరకు బాగా అనుకూలంగా ఉంది. ఇక జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో సంచారము కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. ఏ విషయంలో మనకు అనంటే, మీకు వర్క్ లోడ్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సమయం లోపల. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆహార నియమాలను పాటించకపోవడము, సమయానుకూలంగా పనులు చేయకపోవడము, తద్వారా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అనేటువంటిది మీకు కలిగే అవకాశాలు ఉంటాయి. తదనంతరము 31 అక్టోబర్ నుండి చివరి వరకు కూడాను సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సప్తమ స్థానంలో సంచారము మళ్ళీ కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కానివ్వండి, కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క సంతానానికి కానివ్వండి, ఈ సమయము వివాహ విషయం లోపల బాగా అనుకూలిస్తుంది. ఇక వ్యాపారస్తులు, భాగస్వామ్యంలో చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు ఈ 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు సుసమయము. అన్ని రకాలుగా కూడాను అభివృద్ధి కనబడుతుంది. స్టెప్ బై స్టెప్ మీరు మంచి ఆలోచనలు తీసుకుంటూ ముందుకు వెళతారు. ప్రోగ్రెస్ అనేటువంటిది చాలా కలిసి వస్తుంది, మీకు ఈ సమయంలో ఉంటుంది అనేటువంటి విషయం ఈ గురు మూలకంగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో 2వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో శని ప్రతికూలం. ఏల్నాటి శని చివరి ఫేస్లో ఉన్నాడు. 2వ స్థానం కనుక డైరెక్ట్గా మనకు కుటుంబము, ఆర్థిక స్థితి, మాట, పలుకుబడి వీటిపైన ప్రభావం చూపిస్తాడు. కనుక మీరు అయినంత మట్టుకు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ
ఖర్చులను నియంత్రించుకుంటూ ఉండడము ఈ సమయంలో చాలా మంచిది. ఆర్థిక నియంత్రణ అనేటువంటిదే మీకు బలాన్ని ఇచ్చేటువంటి అంశం శని మూలకంగా. మీరు ఎంత కష్టపడినప్పటికీ ఆ డబ్బు విషయంలో నియంత్రణ లేనట్టయితే మీరు ముఖ్యమైనటువంటి పనులు చేసేటువంటి సమయంలో మీ చేతిలో డబ్బు లేకపోవడం అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఈ ఒక్కటి మీరు చేసుకున్నట్టయితే ఆ శని ప్రభావం మీకు తగ్గుతుంది. ఇక రాహువు జన్మస్థానంలో ఉన్నాడు. జన్మస్థానంలో రాహువు మూలకంగా కొంత అన్సర్టనిటీ ప్రివేల్ అవుతుంది. అస్థిరత, మీరు ఏ పని చేసినప్పటికీ మీమాంస అనేటువంటిది బాగా కనబడుతుంది. అంటే చేయడమా చేయకపోవడమా అనేటువంటి విషయంలో మీరు ఒక నిర్ణయానికి రాలేనటువంటి స్థితిని మీకు ఆ రాహువు కల్పిస్తాడు. తద్వారా మీకు ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు ఇలాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో సర్టనిటీగా ఉండడానికి ఖచ్చితమైనటువంటి మనస్సుతో చేయాలి. దానికి ఏంటయ్యానంటే మీరు మనస్సు నిలిపి పనులు చేసినట్టయితే ఆ అన్సర్టనిటీ పోతుంది. అంటే ఏకాగ్రతతో పనులు చేయండి. 100% దానిపైననే మనస్సు నిలపండి. అప్పుడు మీకు ఆ సందిగ్ధత అనేటువంటిది తొలగిపోతుంది. ఇక కేతువు 7th హౌస్లో ఉన్నాడు, సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో కేతువు మూలకంగా కొంత క్లోజ్డ్ పర్సన్స్తో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, మీతో ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతున్నారో వాళ్ళ విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లతో మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ ఉన్నట్టయితే వాళ్లతో కలిగేటువంటి ఇబ్బందులు మీకు ఉండవు. ఇలాంటి గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనకు చూసినట్టయితే కుంభరాశి వారికి శని ప్రభావము 2వ స్థానంలో ఉన్నాడు, ఏలినాటి శని. అయితే కుంభరాశికి రాశ్యాధిపతి శని గనక ఆ శని ప్రభావము అంతగా ఉండదు. అయినప్పటికీ మన వైపు నుండి కొన్ని నియంత్రణలు ఖర్చు విషయం లోపల తప్పకుండా తీసుకోవాలి. తీసుకున్నట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి 2026వ సంవత్సరంలో మీరు సంయమనంతో, ఓపికతో నిర్ణయాలు తీసుకోవాలి. అంటే మీరు కష్టించినట్టయితే మీకు ఫలితం లభిస్తుంది. ఓపికతో ఉన్నట్టయితే మీకు కార్య సాఫల్యత చేకూరుతుంది. సహనమే మీకు ఇక్కడ శ్రీరామ రక్ష. కాబట్టి ఓపికతో ఉండండి, మీరు సత్ఫలితాలను పొందుతారు. ఈ విధంగా గ్రహస్థితిని మనం ఓవరాల్గా చూసినట్టయితే 55% మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కుంభరాశి వారికి శని 2వ స్థానంలో ఉన్నాడు, రాహు కేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి శివార్చన చేయండి, శివాలయానికి వెళ్ళండి ప్రతినిత్యం కూడాను. ప్రతినిత్యము మీకు వీలు కానట్టయితే సోమవారం కానివ్వండి, శనివారం కానివ్వండి, ఒకరోజు మీరు నిర్ణయించుకోండి. ఆ రోజు తప్పకుండా పంచాయతన పూజ మీరు చేయండి. అంటే శివాలయంలో గణపతి, అమ్మవారు, నాగేంద్రుడు, విష్ణువు, శంకరుడు ఇలా 5 దేవతలు పంచాయతన పద్ధతి లోపల మనకు పూజా విధానం ఉంది. కాబట్టి ఆ శివాలయానికి వెళ్ళినట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దైవ దర్శనం చేసుకోండి, తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.